అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ గ్రామం దగ్గర అయితే ఉన్నాము. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామం దగ్గరికి అయితే పెద్ద పూలు వచ్చింది అనేది కొంత సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న గ్రామస్తులు సైతం మేమైతే చూసాము అనేది వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే గుడ్డేలుగుల గుట్ట దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది రైతులు అయితే మేము నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే పెద్ద పూలను అయితే చూడడం జరిగింది. మా సెల్ ఫోన్లో సైతం దాన్ని అయితే బంధించడం జరిగిందని కొంత వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికైతే పెద్ద ఎత్తున అధికారులు సైతం పూర్తి స్థాయిలో ఇక్కడికి అయితే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఎవరైతే చూసారో వాళ్ళు గ్రామస్తులు అయితే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎట్లా ఉంది అది, చూసిరా మీరు? చూసినాం. ఎట్లా ఉంది అది? సాల్కర్ ఉంది. ఏమనుకున్నారు తొలుత ఫస్ట్ చూసినప్పుడు? ఏమనుకున్నారు? పెద్ద పుల్లు అనుకున్నారా ఇంకా అనుకున్నాం. ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి చూసినాం, ఇప్పుడు ఒకసారి చూసినాం పెద్ద పుల్లే. మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అంటే మీ పశువులు కావచ్చు అన్ని కట్టేస్తారా? మరి ఇక్కడ ఇక్కడనే ఉండే వేరే కాడికి షిఫ్ట్ చేసినాం. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు అధికారులు అయితే వచ్చారు, అంతా పర్యవేక్షిస్తారు, ఏం చెప్తారు మీకు? వాళ్ళు ఏం చెప్తారు, వేరే జాగాలకు పంపిస్తాం, సెక్యూరిటీగా ఉంటామని చెప్తారు. అంటే మీకు మరి ఓకేనా? ఓకే ఓకే. మరి పశువులు ఎక్కడ కట్టేస్తారు ఇప్పుడు? పశువులు ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేసి. ఓకే. అంటే ఎట్లా ఉంది అది? దానికి సంబంధించి ఎంత దూరం నుంచి చూసారు మీరు? దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ ఉంటుంది. అంటే గాండ్రింపు ఏమైనా వినిపించింది. ఓకే. అంటే ఎన్ని గంటలకు చూసారు? ఎన్ని గంటలకు వినబడ్డది మీకు? ఈ గాండ్రింపు మధ్యాహ్నం 2:30కి వినబడ్డది. ఈ ఆట తీరుకుంటున్నది. సాయంత్రం 5:30కి కనబడ్డది మళ్ళీ. ఓకే. బాబు చెప్పు, ఇంకా ఏం చెప్తావు? నువ్వు చూసినావా? సార్, నిన్నటి రోజున మల్కాపూర్ ఈ పెద్దగుట్ట దగ్గర మన పెద్ద పులి 5:30-6 మధ్యలో కనబడడం జరిగింది. దాంతో మన రైతులు ఆ పశువులను అవి వేరే కాడికి తరలించడం జరిగింది. ఈడ ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏమైనా దాడి జరుగుతుందని. దీనికి వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మా మల్కాపూర్ ప్రజల తరపున, రైతుల తరపున కోరుతున్నాం. ఓకే. అధికారులు అయితే చెప్తున్నారు దాదాపు 10 మంది కంటే తక్కువ అయితే ఎక్కడికి వెళ్ళొద్దు, 10 మంది మించి వెళ్ళాలని చెప్తున్నారు. అంతేకాకుండా దాన్ని అయితే ఎటువంటి దాడికి అయితే ఎత్తించొద్దు అని సైతం చెప్తున్నారు కదా. మరి మీరు ఆచరిస్తారు అవన్నీ సైతం? ఆచరిస్తాము. అందరం మేము గుంపులుగా వచ్చి కరెంటు కాడికి కరెంటు పెట్టడానికి రావడం జరుగుతుంది. మరి ఇంకా ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం గ్రామంలో భయాందోళన పరిస్థితులు ఉన్నాయని చెప్తారు కదా, మరి ఎట్లా ఉంది అక్కడ? ఈ ఆఫీసర్లు వచ్చారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారని మాకు స్పందించారు. మేము ఇక దాన్ని ఫాలో అవుతాం. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు పెద్ద పులికి సంబంధించి? అధికారులు మాత్రం ప్రత్యేకంగా చొరవ చూపి మల్కాపూర్ గ్రామం నుంచి వెళ్ళగొట్టేదానికి మాత్రం అధికారులు మాత్రం ఇక్కడనే ఉండాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తూతు మంత్రంగా చేసి వెళ్ళిపోయిందని చెప్పకుండా, ఆ రకంగా కాకుండా ఖచ్చితంగా ఆ పెద్ద పుల్లి వెళ్ళిపోయే వరకు మాత్రం ఇక్కడనే మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిపోవడం కాదు, ఎందుకంటే మాకు అందరం మొత్తం ప్రాణాలు అరిచేతిలో పెట్టి మెదులుతున్నాం. పొలం కాడికి రాకపోతే మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అధికారులు వచ్చి చెప్పిపోవడంతో మాకు దీంతో ముగిగేది. అందుకని దాన్ని తొందరగా ఛేదించాలని మేము కోరుకుంటున్నాం మల్కాపూర్ గ్రామం. ప్రస్తుతం మనమైతే వస్తున్నాం, ఇక్కడైతే మల్కాపూర్ గ్రామం దగ్గర అయితే ఉన్నాము. బోయినపల్లి మండలం మల్కాపూర్, అంతేకాకుండా అనంతపల్లికి సంబంధించి అయితే పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉండడం వల్ల అయితే అది ఇక్కడికి వచ్చిందని అయితే అధికారులు అయితే అనుమానిస్తున్నారు. S12గా అయితే దీనైతే అనుమానిస్తున్నారు. ఇదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చింది, మళ్ళీ అక్కడికే వెళ్తుంది కాబట్టి దాన్ని అయితే ఎవరు హాని తలపెట్టొద్దు అని అయితే అధికారులు ఇక్కడ గ్రామస్తులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా కొంతవరకు ఫ్లెక్సీలో ఏర్పాటు చేస్తున్నారు. భయాందోళన పరిస్థితులు కాకుండా, ప్యానిక్ అవ్వకుండా సైతం అధికారులు చూస్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా కొండ ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఫెన్సింగ్ వల్ల అది అయితే ఇక్కడికి కిందికి దిగలేదు అని అయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. పెద్ద స్థాయిలో ఇక్కడికైతే ఫారెస్ట్ అధికారులు 2 జిల్లాల నుంచి, జగిత్యాల కావచ్చు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే పెద్ద స్థాయిలో అధికారులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. రాత్రంతా గస్తీ సైతం కాయడం జరిగింది. కొంత సోషల్ మీడియాలో సైతం కొంత అసత్య ప్రచారాలు నమ్మొద్దు అని అయితే వారు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఏమైనా ఆనవాళ్ళు కనిపిస్తే మా అధికారులకైతే వెల్లడించండి అని అయితే డిఎఫ్ఓ ఇంతకుముందు అయితే మాట్లాడడం జరిగింది. జగిత్యాల నుంచి డిఎఫ్ఓ సైతం రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత భయాందోళన పరిస్థితులు అయితే గ్రామస్తులు చెప్తున్నారు. దాన్ని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించాలి అని అయితే వీరు అధికారులను వేడుకుంటున్న పరిస్థితి సైతం మనమైతే ఇక్కడ మల్కాపూర్లోని గుడ్డేలుగుట్ట ప్రాంతం నుంచి అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.